ఏంటో అలా వరంగల్కి వెళ్ళి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని ఇద్దరు డిసైడ్ అవుతాం అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. చలో పదండి. అయ్యో మన గంటమంది కార్లో సీట్ సరిపోదేమో. అబ్బా యామి టైమింగ్ రా సచ్చినాడా. సోడానే చాయ్ చాయ్ సోడానే చాయ్ చాయ్ సోడానే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గోలీ సోడాకు చరిత్ర ఉంది, ఆ విషయం నీకు తెలుసా? నా భవిష్యత్తు ఏంటో నాకే తెలియక నేను చేస్తున్నాను. దాని చరిత్ర ఎవరికి కావాలి? నీకు మహేష్ బాబు చూపినా వెనకున్నాడు కదా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నన్ను తినడానికే కొంటారు అందరూ కానీ తినరు. ఏంటది? నన్ను తినడానికే కొంటారు కానీ తినరు. హాయ్ అండి, ఐపీఎల్ వచ్చేసింది. ఐపీఎల్ని ప్రాపర్గా యూజ్ చేసే టైం కూడా వచ్చేసింది. అది ఎలా అనుకుంటున్నారా? ఇండియాస్ బిగ్గెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్ కిలాడీతో. కిలాడీ.com తో వస్తుంది T20 యొక్క అసలైన మజా. ఈ T20 తో మీరు వినవచ్చు ఐపీఎల్ ఫైనల్ టికెట్స్, iPhone 14 అండ్ యాపిల్ వాచెడ్ ఐపాడ్స్. అంతేకాకుండా 1 kg గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది డైలీ. ఎస్, మీరు విన్నది నిజమే, 1 kg ఎవ్రీ సింగిల్ డే. మీరు ఇన్ని క్రేజీ రివార్డ్స్ గెలిచిన తర్వాత కూడా మీరు ఇంకా లక్కీ పర్సన్ అయితే మీ ఫేవరెట్ క్రికెటర్ ని మీట్ అయ్యే అవకాశం మీకు లభిస్తుంది. అంతేకాకుండా కిలాడీ.com వాళ్ళు జాయినింగ్ అయ్యేటప్పుడు వెల్కమ్ బోనస్ కింద 1300% ఇస్తున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే, 200% 300% కాదండి, ఎగ్జాక్ట్లీ 1300%. బోనస్ ఈజ్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. అంతేకాకుండా ఇందులో 30 minutes లో విత్డ్రా అవుతుంది, 20% ఎక్స్ట్రా కూడా లభిస్తుంది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ మీద ఇన్సూర్ కూడా చేయొచ్చు. వీళ్ళ వెబ్సైట్స్ తెలుగు, తమిళ్, కన్నడ వివిధ భాషల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు కిలాడీ అయితే కిలాడీ యాప్ లో ఆడండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో ఇక్కడ మాత్రం నిజంగా చెప్పాలంటే ఈరోజు వెదర్ చాలా 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 బాగుంది. షూటింగ్స్ కూడా ఈరోజు లేవు కాబట్టి ఏంటో అలా వరంగల్కి వెళ్ళి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని ఇద్దరు డిసైడ్ అవుతాం అనమాట. సో అందుకోసమే వరంగల్ వచ్చినప్పటి నుంచి అలానే మేము కూడా సరదాగా మాట్లాడుకొని ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ డెసిషన్స్, లైఫ్ డెసిషన్స్, పెద్ద పెద్ద డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలా సరదాగా నా కార్లో అలా బయలుదేరాం. సో ఈ వీడియో సూపర్ గా మాతో పాటు మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. సో మరి మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం మా లాంగ్ డ్రైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాతకి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే సుజాత సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ తో బిగ్ సక్సెస్ ని అందుకుంది మీ అందరి బ్లెస్సింగ్స్ తో. నేను కూడా చాలా 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 హ్యాపీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి. సో అంతే. సో ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా పోస్టులు పెట్టారు అండ్ చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు. అక్క సేవ్ ద టైగర్స్ లో చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావని. సో మా చంటబ్బాయి అండ్ సుజాత ఏమంటారు, మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మా వీడియోలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదురైన ప్రతి ఒక్కరు కూడా సేవ్ ద టైగర్స్ లో మీ యాక్టింగ్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి సక్సెస్ ఇచ్చారు. చూడని వాళ్ళు, సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ చూడండి. అది అసలు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే వెబ్ సిరీస్ అన్నమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్, పక్కా అంటే పక్కా ఎంటర్టైన్మెంట్. అంటే మంచిగా నవ్వుకోవచ్చు కాసేపు కూర్చొని. నెంబర్ 1 పొజిషన్ లో ఉంది సేవ్ ద టైగర్స్. ముఖ్యంగా మన మగవాళ్ళు, మగజాతి ఆనిముత్యాలు అందరూ చూడాలి, మర్చిపోవద్దు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా ఎవరికి ఏ లాంగ్వేజ్ ఇష్టమైతే ఆ లాంగ్వేజ్ 7 లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. హ్యాపీగా చూడండి. సో మరి మా లాంగ్ డ్రైవ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ లాంగ్ డ్రైవ్ కార్ లో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చలో పదండి. అయ్యో మన గంటమంది కార్లో సీట్ సరిపోదేమో. అబ్బా యామి టైమింగ్ రా సచ్చినాడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కార్ లో ఇలా వీడియో చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు చేయకూడదు. పక్కన అతను సుజాత ఉంది కాబట్టి ఫోన్ తనకి ఇచ్చాను. అండ్ సీట్ బెల్ట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉంచండి. ఇది ముఖ్య గమనిక, మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
డ్రైవ్ లో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి, స్లోగా డ్రైవ్ చేయండి. సో ఇది చెప్దామని ఇది తీస్తున్నాం, మిగతాదంతా నార్మల్ గా బయట. ఓకే చలో. ఏమండి లాంగ్ డ్రైవ్ అని స్టార్ట్ చేసాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి చెప్పండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్లేస్ వరంగల్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం, ఒక చిన్న పని ఉంది, అందుకే ఆ పనితో పాటు నువ్వు కూడా వస్తే కొంచెం నువ్వు కూడా అట్లా నాతో పాటు అలా లాంగ్ డ్రైవ్ లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సానుకూల చర్చలు ఉంటాయి కదా, పెళ్ళైన తర్వాత కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరు మీరా నేనా? అంటే బేసికల్లీ సేవ్ ద టైగర్స్ చూసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు తగ్గాల్సిందంటే మగవాడే. ఇప్పటి వరకు మగవాళ్ళే తగ్గుతున్నారు, ఆడవాళ్ళు తగ్గట్లేదు. మగవాళ్ళు మంచి మనుషులు. సో అందుకని కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది కదా, కొంచెం నీట్ గా కూల్ గా రక్తపాతాలు లేకుండా. ఏంటి మీరైతే మీరు నేనైతే నేను. ఏంటి మీరైతే మీరు నేనైతే తగ్గాల్సింది మీరైతే. అదే న్యాయం ఎటు ఉంటే అటు నేను తగ్గుతాను, అన్యాయం ఎటు ఉంటే అటు నువ్వు తగ్గు. ఓకే చిచి, న్యాయం ఎటుంటే అటు నేను నించుంటాను, అన్యాయం ఎక్కడుందో అక్కడ తగ్గుదాం. ఓకేనా? ఎక్కడ అదే ఇంకో విషయం చెప్పనా, డామినేషన్ గీమినేషన్ డామినో పిజో అలాంటివి ఏమి లేదు. ఒక విషయం చెప్పనా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గేవాడే మగోడు. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. అనమాట. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ మధ్యలో అలా సరదాగా వెళ్తున్నాం కదా, నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది వెదర్. దారి పొడుగున మొత్తం మొక్కజొన్న కంకులు, మామిడికాయలు. అబ్బో అసలు మామిడికాయలు తినాలని ఉందా మీకు? మామిడికాయ తినాలని. అదేంటి మీకు తినాలని ఉంటుంది ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే అలా కాదు కానీ జోకు. యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఇలానే సరదాగా ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే చిరుతిళ్ళు తీసుకోండి, చాలా ఫన్ గా చాలా హ్యాపీగా సూపర్ గా ఉంటుంది. సో చూడండి రోడ్డు మీద ఎన్ని ఉన్నాయో, ఎన్ని మొక్కజొన్న కండెలు రెండు మొక్కజొన్న కండెలువా. సో ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నేను వచ్చిన సూచన ఏంటంటే, కార్లో మీకు తినడానికి కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే డీజిల్ ఉంటే డీజిల్ కాబట్టి డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్ మొత్తం ఫుల్గా ఉందా లేదా, ముఖ్యంగా టైర్లో గాలి ఉందా, ఒకవేళ స్టెఫ్నీ ఉంటే స్టెఫ్నీలో గాలి ఉందా, అన్ని క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే అవును, ఇవన్నీ ఉండాలంటే ముందు కార్ తాళంచే మీ చేతిలో ఉందా లేదా అది కూడా చూసుకోండి. ఓకే ఏంటో కార్లో టైర్ ఉండాలి, టైర్లో గాలి ఉండాలి కాదండి, అవన్నీ ఉన్నాయి లేవు చూసుకోవాలంటే ముందు చేతిలో తాళించి ఉండాలి. గురువు గారికి ఏమండి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒక టీ ఇప్పియండి ప్లీజ్. ఒకటి ఏంటి 100 టీలు ఇప్పిస్తాను. టీ అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత WT XUV అవి కాదు. నిజంగానా? మధ్యలో అలిసిపోతే మంచి టీ తాగితే బాగుంటుంది. అవునా? ఏందో అంటే పెళ్ళైన తర్వాత అవి మానేసినవా ఇవి మానేసినవా అని అంటారు కదా, నేను టీ మానేసిందండి పెళ్ళైన దగ్గర నుంచి. నన్ను రాకేష్ గారు టీ తాగనియట్లేదు అసలు. అవునవును సుజాత, ఇప్పుడున్నటువంటి హెల్త్ కి వెల్త్ కి పాపం టీ తాగితే బాగోదు, అందుకే మనం ఏమేం తాగొచ్చు. ఇగో ఇంతసేపు అయిందండి మీరు కార్ ఆపి టీ తాగిపిస్తారా తాగిపోయారు? ఒక నిజం చెప్పండి, లేదంటే నీళ్ళన్నా తాగి కూర్చుంటా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఒక టీ అండి తాగుదాము. గోలీ సోడా నేను అది. తనకేమో చాయ్, నాకేమో సోడా. చిన్నప్పుడు ఉండే గోలీ సోడా. చాయ్ అనేది ఎంతైనా ఒక ఎమోషన్ అండి నిజంగా. ఇన్ని రోజుల నుంచి ఎంత దూరం అయిపోయిందో చాయ్కి. అబ్బా చాపత్తి చేసి పాలల్లో మరగబెడతా అంటే నా పానం అంతా గిర్ర తిరిగేది. కొద్దిగా లేవగానే చాయ్ ఉండాలి, సాయంత్రం అయిందంటే ఒక చాయ్ ఉండాలి. కానీ ఏంటో పెళ్ళైన కాంచి టీ మానేయమంటే ఏంది ఎందుకు అని కూడా అడగకుండా మానేసిందండి. కానీ అప్పుడప్పుడు తలనొప్పి లేచినప్పుడు లేకపోతే తాగాలనిపిస్తుందంటే తాపిస్తాడు. థ్యాంక్స్. ఎందుకు అంటే కొన్ని హెల్త్ వైజ్ గా మానేస్తే బెస్ట్. బాగుందా? చాలా బాగుందా? సోడానే
చాయ్ చాయే సోడా సోడానే చాయ్ చాయే సోడానే చాయ్ చాయే సోడా సోడానే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గోలీ సోడాకు చరిత్ర ఉంది, ఆ విషయం నీకు తెలుసా? నా భవిష్యత్తు ఏంటో నాకే తెలియక నేను చేస్తున్నాను. దాని చరిత్ర ఎవరికి కావాలి? సినిమాల డైలాగ్ అండి, సారీ క్షమించాలి ప్లీజ్. మీ గురుదక్షిణ. చరిత్ర చెప్తా విను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో, ఎవరిని? మన ఇండియన్స్ ని పరిపాలించే రోజుల్లో బ్రిటిషర్స్ కి 2 అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఒకటి, బజ్జీలోకి మిరపకాయ ఎలా వెళ్తుంది, ఈ గోలీ సోడా ప్రత్యేకత ఏంటి. ఈ 2 విషయాలకి వాళ్ళు బెంబేలెత్తిపోయారు. సో అన్ని గొప్ప విషయాలు మన భారతదేశ చరిత్రలో ఉన్నాయి. వాళ్ళు మనల్ని కాపీ కొట్టి వాళ్ళు ఇప్పుడు టాప్ లో ఉన్నారు. అందరు మనల్ని కాపీ కొట్టే వాళ్ళే. ఏం చేస్తాం? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? వాళ్ళకు గోలీ మిరపకాయలు బాగా నచ్చినాయని అర్థమైంది. అవును, మిరియాలు, గోళీలు, ఈ సోడాలు, మిరపకాయల కోసం మన దేశం మీద దండయాత్ర అయింది. సో అది పెద్ద టాపిక్ లేండి, ఎందుకు లేండి. ఓకే, నువ్వు అయితే మన లాంగ్ డ్రైవ్ కొనసాగిద్దాం. మీకు ఇంకా తెలుసా అండి? ఇంత చరిత్ర తెలుసా మీకు? నాకు ఇంకా చాలా తెలుసు కానీ కొన్ని దేశాలు తిరిగిన మీరు మేధావులు అండి. అసలు మీతో పరిచయమే నేను ఒక అదృష్టం అనుకుంటా. దేవుడు ఏందో పెళ్ళే చేసాడు. ఎండాకాలంలో మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి కాసేపు నిలబడడం ఎంత గగనం అయిపోయిందో మనకు బాగా తెలుసు. అట్లాంటిది ఈ రోజు మేము లాంగ్ డ్రైవ్ పేరు మీద బయటకు వచ్చినామా, ఎందుకో దేవుడు, వాతావరణ శాఖ దేవుడు మమ్మల్ని కనికరించాడు. ఏమంటే మీ మీద మన డ్రాప్స్ పడుతున్నాయా? దట్ ఈస్ రెయినీ డ్రాప్స్ అండి. నీకు బయట చూపినా వెనకున్నా నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. నాకు అనిపించింది లాంగ్ డ్రైవ్ వ్లాగ్స్ లేకపోతే మనం డ్రైవింగ్ ఏమేం చేస్తాం అనేది క్యాజువల్ గా అందరు పెడుతూనే ఉంటారు కదా. నేను కొంచెం మీ వీడియోకి కొంచెం మంచి బూస్టప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతానండి. ఓకేనా? మీరు ఆ క్వశ్చన్ కి టక్ మన సమాధానం చెప్పాలి. ఓకేనా? అవి కొంచెం మెదడుకు మేత పెట్టి. ముందు మనం ఎక్కడ ఆగాం చెప్తాం. యాదగిరి గుట్ట దగ్గర ఆగాం అనమాట. లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్ట దేవస్థానం. ఓకే, చెప్పు. ఈ మధ్య నాకు దైవ దర్శనం కూడా ఉందంట. మేబీ వెళ్తే యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వరం ఇచ్చిందంటే మనం పోయి వచ్చినట్టు. ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. ఈ వీడియో ఇంకొంచెం బూస్టింగ్ ఇవ్వడానికి, ఈ వీడియో చూసేటందరూ కూడా కొంచెం మెదడుకి మేత పెట్టేటట్టు. నువ్వు మెదడుకి మేత పెడతావా? ముందు నువ్వు మెయ్యి సరే కానీ మాకు పెడతావు. సరే, ఓకే. ఒక ఫన్ నీ ఫ్యాన్స్ మళ్ళీ హట్ అయిపోయి కామెంట్లు పెట్టి మళ్ళీ వద్దులే. సరే, ఓకే రెడీ, చెప్పమ్మా. ఓకేనా? నేను ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని. అడుగు. ఓకేనా? అది చూసే వాళ్ళు మీరైనా సరే వీటికి సమాధానం చెప్పొచ్చు. ఇన్ కేసు ఏమంది ఇప్పుడు మీరు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేదు అనుకో, నాకేం ఇస్తారు? ఏం ఇస్తాను? నేను సరిగ్గా తీసుకెళ్తాను. వేసేసాడు, బాగా వేసేసాడు. మొదటి ప్రశ్న వచ్చేసి, నన్ను తినడానికే కొంటారు అందరూ కానీ తినరు, ఏంటది? నన్ను తినడానికే కొంటారు కానీ తినరు. కొనడానికి చాలా క్రిటికల్ క్వశ్చన్ అడుగుతాంది పాప. చెప్పుగా తినడానికి కొంటారు కానీ తినరు. ఓడిపోయా, చెప్పు. సమాధానం చెప్పాలా? సరే చెప్పు. చెప్పాలా? చెప్పు. ప్లేటు. అవును, కరెక్టే. కొనడానికే తింటాము, ఆ తినడానికే కొంటాం యాక్చువల్లీ, కానీ దాన్ని తిన్నాం. అది ఓడిపోయాం. ఓకే ఓకే, ఫస్ట్ అలా జరుగుద్ది, ఏం కాదు. నెక్స్ట్ ఇంకొకటి, చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది, ఏంటి? చేతికి దొరకదు, ముక్కుకే దొరుకుతుంది. చెప్పు. చాలా టఫ్. చేతికి దొరకదు, యాక్చువల్లీ చేతికి దొరుకుతుంది, నాలుగుకి దొరకదు. ముక్కు. చేతికి దొరకదు కానీ ముక్కుకే దొరకదు. నన్ను బతిలాడడం కోసం వీడియో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇజ్జత్ పోతుంది చెప్పకపోతే. రాకేష్ ఇంత మేధావి, ఇంత తెలియగల్లోడు, మంచి అబ్బాయిని చాలా మందికి మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు అది ప్రశ్నల వల్ల పోయింది అనుకోండి, బాగోదు. సరే, ఓకే, ట్రై. ఇవి టాలెంటే కాదండి, ఏదో నేను ఊళ్ళో పెరిగిన కాబట్టి నా దగ్గర ఎక్కువ ముసలోళ్ళు అడుగుతున్న ప్రశ్నలు నేను మిమ్మల్ని అడిగినాను. సరే చెప్పండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి చెప్పండి. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది, చెప్పాలా? ఓడిపోయారా?
వాచన చిన్న సిల్లి పాయింట్ అయ్యా ఇది. ఇంకొకటి ఇదైతే మీరు ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా మీరెంత గిరగిర చెప్పండి. ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడానా? ఉత్తరం దక్షిణం. ఇది ఇటుంటది, ఇది ఇటుంటది. ఇది ముక్కు అండి, ఇది మూత అండి. మూతి మీద ముక్కు ఉంటది, ముక్కు కింద అన్నట్టు కాకుండా ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటో చెప్పండి. చీకటి పడుతుంది టైం లాంటి చెప్పకూడదు, తప్పు. సరే నేను చెప్తా పడుతుంది, నాకు అర్థమైంది, మీకు తెలియదు అని. ఉత్తరం ఏమో పోస్ట్ బాక్స్ లో వేస్తామండి, దక్షిణం ఏమో హస్తాదాల్లో వేస్తా. అబ్బా నాకు ఇది వచ్చింది కానీ ఇప్పుడు చీకటి పడుతుంది. నేను డ్రైవింగ్ చేయాలన్న హడావిడి మూడ్ లో ఉండి చెప్పలేకపోయాను. నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు, ఇవ్వాల్సిందే. నేను ఒకటి చెప్తాను, నువ్వు ఇప్పుడు అయితే. చెప్పు. అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది, తై తక్కలాడింది. ఏంటది? అందరికి తెలిసిందే. ఎంత మంచిగా పోతున్నారో చూసిండ్రా అండి వీళ్ళు. ఎంత హ్యాపీ ఉంటుందో ఈ జర్నీ. ఇట్లా కూర్చొని పోడు, ఎడ్ల బండిలో కూర్చొని పోడు. ఎడ్ల బండిలో కూడా మేము తీర్థాలకు పోతే ఇట్లా పైన ఒకటి పరద కట్టుకొని ఇట్లా పోతుండే. ఆ లోపల కూర్చొని పెట్టుకునే ముచ్చట్లు ఎంత హాయిని ఇస్తాయో. భలే ఉంటది జర్నీ. ఏ పెద్ద కార్లలో కూర్చొని పోయినా అంత మంచిగా అనిపించదండి. అప్పుడు తెలియకపోయేది, ఇప్పుడు అర్థమవుతుంది. ప్రశాంతంగా లైవ్ ఏమంటారు లాంగ్ డ్రైవ్ అలా కొనసాగుతుంది. మధ్యలో ఆగామన్నమాట. కానీ ఈ మధ్య సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు లాంగ్ డ్రైవ్ ప్రిఫర్ చేస్తారు చాలా బాగా. అది కూడా అయితే మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైం మాత్రమే. మధ్యలో భానుడి భగభగకు వద్దులే, మనకి రాని పదాలని ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద రుద్దడం. కానీ ఎండాకాలం ఎక్కువైపోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు కేర్ఫుల్. అంటే మీరు నాలెక్క మారిపోయినరు అంటే బేసికల్లీ ఒక 6 నెలలు అయితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు. కొంచెం నీ అలవాట్లు కూడా నాకు వచ్చాయి అన్నమాట. సో అది మీరు కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే.